చెట్లు గింజ జల్లినే తాగుతుర్రేంది? ఏనుకుంటలేవు బిడ్డ, మన దాకా నీళ్ళు నిలిచినాయి, అస్సలు ఏనుకుంటలేవు. ఇక గాలి తగులుతాయని తాగుతాయి, గాలి తగులుతాయని తాగుతాను. గాలి తగిలి ఏనుకుంటాయా మరి? ఏనుకో కానీ కట్టలు సమానం అయితే నీళ్ళు మంచిగా పడతాయి. ఏమన్నా కానీ చేసినందుకు దేవుడే. తాత దంతగా అవుతుందా? నేను కట్టలు పని అవుతుంది. మరి మీరే చేస్తారు, కైకిలలో తోలుకరాపారు? కైకిలోళ్ళను తోలుకత్తుంటుంది కానీ అనుకోకుండా ఇవి ఖచ్చితంగా మొదలు పెట్టింది. ఇలాగా మొదలు పెట్టిరా? ఇవాళ మొదలు పెట్టింది. రేపు ఇట్లా తోలుకత్తు అయితే ఇంకా ఆగుడు అయితే పండుగ ఏనుకోలే కట్టల పండ్లు నీళ్ళు పడుతులే కానీ కలిగిస్తుంది. 6 రోజులు అంతే. 6 రోజులు అయిందా? చెప్పిన వాళ్ళు ఎవరు కానీ చెత్త అనుకుంటున్నాను. ఇట్లా జర పదన మంచిగా అవుతుంది, సామానం కట్టలు తాగుతాను. మరి పచ్చిగా ఉంది కదా, ఇంత పచ్చి ఉన్నాం కదా అవుతుర్రు. మరి పచ్చిగా లేకపోతే వెళ్తే కర్రలు ఉంటాయా? ఎండిపోతాయేనా? ఎంత నిండు అదంటే అంత మంచిగా ఉంటుంది. తాత మస్తు కష్టపడుతున్నావు నువ్వు. సైకిల్ దంతతో ఎంత కష్టపడుతున్నావో ఏమో. చిన్నప్పటి నుంచి కట్టమే, చేయకపోతే ఎట్లా బతుకుతావు? మీకు పని అంటే ఇష్టమా? ఒక్కరోజు ఇంటికంటే జ్వరం వస్తుంది. అందుకేనా ఇంత వయసులో కూడా పని చేసుకుంటారు? చేసుకోవాలని ఆడటం. ఇక పైసలు రాని రాపని పని అయితే దొరుకుతుంది కదా. వాళ్ళకన్నా కైకిలు పోబుద్ది కాదు. రైతులు అంటేనే పని చేసుకుంటే బతుకుతారు. మన పని మనం చేసుకోవాలి. ఇక మీరు గ్రేట్, రైతులు అంటే మీరు గ్రేట్. ఇప్పటి వాళ్ళకేమో చదువులుగా ఉన్నాయి, మాకు చదువు లేదా, పని కావాలి. జాబ్ చేస్తే ఇప్పుడు వ్యవసాయం అంటే ఏమన్నా ప్రేమ ఉన్నదా? జాబ్ అంటేనే ప్రేమ లోకానికి. జాబే విజయ్ చేస్తారా? విజయ్ చేస్తారు. వాళ్ళ నౌకరు నెలకు వస్తే నెలకు సరిపోతాయి. ఇల్లు కిరాయిలు, పిల్లలకు చదువులకు, వాళ్ళ కడుపుకు సరిపోతాయి. కానీ ఇక వ్యవసాయం చేస్తే వస్తే పోతాయి చెప్పలేము. అంటే జాబులు చేస్తే వాళ్ళకి సొంతంగా ఇల్లు ఉండదా? ఉంటుంది కానీ హైదరాబాద్కు సిద్దిపేటకు పోయి నౌకరు చేస్తామని కిరాయిలకు ఉండి చేస్తారు. కిరాయిలకుండా గోసనే అట్లా ఎన్ని పైసలు మిలిగాయి. అట్లా అయినా వాళ్ళకి అదే లాభం. ఇట్లా పని చేసుడు తప్పుతుంది కదా. ఇక నౌకరు అంటే ఎవరన్నా పిల్లనిచ్చేటోళ్ళు కూడా ఇస్తారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకు పిల్లనియమంటే ఇస్తలేరు. జాబ్ ఉంటే ఎప్పటికైనా ఉపయోగం ఉంటుంది. జాబ్ అంటే ఏం ఉపయోగం ఉండదు. ఏముంటుంది? ఒక 2 రోజులు జ్వరం వచ్చి పంటే 1000 అయితే ఎడికే ఇచ్చి పెడతారు నౌకరిగాళ్ళు. జాబు నెల మొత్తం చేస్తేనే జీతం వస్తుంది. ఇది వ్యవసాయం 1 నెల చేసుకుంటాం, 1 నెల ఊకుంటాం. జాబులు అని ముడతారు. జాబ్ అంటే ఎవరు కేర్ చేస్తలేరు. నాకైతే వ్యవసాయమే ఇష్టం. మీకు? మాకు కూడా వ్యవసాయం ఇష్టం. అందుకే మస్తు చేసుకుంటారు. ఇది ఎంత ఉంటుంది మాడి? 30 గుంటలు. 30 గుంటలా? అర్ధ ఎకరం కంటే ఎక్కువ. మస్తు చేస్తారు. అర్ధ ఎకరం మాడి ఇద్దరే చేసుకుంటారు. ఈ పంట మంచిగా వండి మీ కష్టానికి ప్రతిఫలం రావాలి, మంచి పైసలు రావాలి. సరే, నాకు రైతులన్నా వ్యవసాయం అన్నా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోవచ్చు. తాత దంట కొడుతున్నావు, నువ్వు చెట్లు తాగుతున్నావు.